స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తయారు చేయడానికి 30 కేజీల రాగులు తీసుకొనొచ్చి స్ప్రౌటింగ్ చేసి డ్రై చేస్తే 25 కేజీలు మాత్రమే అయ్యాయండి. అంటే జస్ట్ 30 కేజీలకి 5 కేజీలు వేస్టేజ్‌లో కొంచెము అంటే ఏమన్నా క్లీన్ చేసేటప్పుడు కొన్ని పోయి, తర్వాత మొలకెత్తి మళ్ళీ డ్రై చేయడం వల్ల కొంచెం వెయిట్ తగ్గి మాకొచ్చేసరికి 25 కేజెస్సే అవుతుందండి. ఎందుకండి రాగుల కాస్ట్‌కి మొలకెత్తిన రాగి పిండి కాస్ట్‌కి ఇంత డిఫరెన్స్ ఏంటి అంటారు. చాలా ప్రొసీజర్ ఉంటుందండి. రాగులను క్లీన్ చేయడమే పెద్ద ప్రొసీజరు. ఆ తర్వాత మళ్ళీ మొలకెత్తడం చాలా జాగ్రత్తగా మొలకెత్తిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి, మళ్ళీ డ్రై చేసి, మళ్ళీ పౌడరింగ్ చేసి ఇంత ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ వెయిట్ తగ్గుతుందండి. కాబట్టే నార్మల్ రాగుల కాస్ట్‌కి నార్మల్ రాగి పిండి కాస్ట్‌కి, మొలకెత్తిన రాగి పిండి కాస్ట్‌కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ టేస్ట్‌లో కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా నార్మల్ రాగులని పిండి పట్టించేదానికి, రాగులను మొలకెత్తిన తర్వాత పిండి పట్టించేదానికి న్యూట్రిషన్ వాల్యూ కూడా డబల్ అవుతుందని ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్ చేస్తే కూడా డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చండి. సో ఎవరైతే హెల్దీ రాగి పిండి కావాలి, వెయిట్ లాస్ కోసమో లేకపోతే చిన్న పిల్లలకి లేదా డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడైతే రాగులు మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా కామన్ అయింది. రెగ్యులర్‌గా అందరూ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ మనమే పౌడరింగ్ చేస్తున్నాము, మొలకెత్తిస్తున్నాము. మీరు అన్ని ప్రొసీజర్ చూస్తూనే ఉంటారండి. సో హెల్దీ ఫుడ్ తినాలి. రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి చపాతీ, రాగి రొట్టె, రాగి ముద్ద, రాగి మాల్ట్ ఇలా చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి రాగి పిండితో. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా రాగుల్ని ఎక్కువగా వాళ్ళ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి, బోన్స్ వీక్ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా హెల్దీ ఫుడ్‌లో ఈ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్‌ని ఇంకా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారండి. సో అలాంటి వాళ్ళు కొనాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్‌కి వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తామండి. కంపేర్ టు అదర్స్ మేము చాలా రీజనబుల్ ప్రైసే పెట్టాము. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్‌కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ.